సార్ నమస్తే సార్. మరి వరుసగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు వినే ఉంటారు, ఓడిపోయిన దగ్గర నుంచి కానీ మాతో గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఈ రోజున ఆయన దేశంలో గల బలమైన పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎదగబోతుందని చెప్పి మాట్లాడటం కానీ ఈ రోజున నా మతం మానవత్వం అని చెప్పి మాట్లాడటం కానీ సో ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది, అసలు ఏ సమాధానం చెప్తారు? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పమన్నారు కాబట్టి ఒక్క 5 నిమిషాలు గత 5 సంవత్సరాల్లో ఆయన ఏం చెప్పాడో మీకు గుర్తు చేస్తానండి. అవి గుర్తు చేసినాక నిజమో కాదో ఒక్కసారి గ్రహించండి. ఏమన్నాడండి జగన్మోహన్ రెడ్డి? మళ్ళీ భారతదేశంలో బలమైన పార్టీ అని ఎదగాలని అంటున్నాడా? గత 5 సంవత్సరాల క్రితం ఫస్ట్ స్టార్టింగ్లో 30 సంవత్సరాలు నేనే ఉంటా అధికారంలో అని పెద్ద హీరోలాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మోసం చేసి ఒక పెద్ద హీరోలాగా ఒక డైలాగ్ వేసాడు, సినిమా డైలాగ్. 30 సంవత్సరాలు నేనే ఉంటా. ఆ తర్వాత వై నాట్ 175, వై నాట్ 175. ఆ తర్వాత నా బొచ్చు కూడా పీకలేరు. అవునా? ఇవన్నీ చూశారుగా. ఆ తర్వాత చొక్కా మడతేస్తా రెడీగా ఉండండి. ఆ తర్వాత సిద్ధం, బోల్ డబ్బులండి ప్రజలు సిద్ధం అనే పేరు మీద ఎక్కడ పడితే అక్కడ బ్యానర్లు. ఆ తర్వాత మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి. అవునా? ఆ తర్వాత మందు తీసినాకే మీ ఇంటికి వచ్చి ఓటు అడుగుతా, లేకపోతే రాను. ఆ తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే కట్ చేస్తే ఎన్ని ఇచ్చారండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు? 11 ఏమంటే 11 ఆంధ్రప్రదేశ్ ప్రజలు 11 ఇచ్చారు. ఈయన ఒక ఎవరు అంటారు సత్య హరిశ్చంద్రులు చెప్పినట్టు చెప్పాడు, కానీ ప్రజలు ఏం చేశారు? 11 ఇచ్చారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడండి? ఆ కార్యకర్తల్ని ఒక ఉన్మాదిలాగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఏమని? శవరాజకీయాలు. మళ్ళీ మన భారతదేశంలో పెద్ద పార్టీగా ఆంధ్రప్రదేశ్లో మనం ఉండబోతున్నామని ఎమ్మెల్యే స్థాయి వాళ్ళకి, కార్పొరేటర్లకి, ఆడవాళ్ళకి, ఎవరుంటే వాళ్ళ కార్యకర్తల్ని మోసం చేసే మళ్ళీ మోసగాళ్ళలాగా ఒక దొంగోడికి ఎక్కడికి వెళ్ళినా దొంగ బుద్ధిలే కదండి. అయ్యే మాటలు మళ్ళీ వాళ్ళని మోసం చేసే మాటలు మాట్లాడుతున్నారు. ఈయన ఏం చేస్తున్నాడంటే కార్యకర్తలకు చెప్తున్నాను చూడండి, మీరు జగన్మోహన్ రెడ్డి మాటలు కానీ వింటే ఆయనకి ఎన్ని కేసులు ఉన్నాయో 12 సంవత్సరాల నుంచి ఆయనకి తెలిసి మీకు తెలియదు. ఈరోజు కూడా కోర్టు మెట్లు ఎక్కకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, మళ్ళీ ఇంకా ఎన్ని కేసులు వస్తాయో కూడా ఆయనకి తెలుసు, మీకు తెలియదు ఆ సంగతి. ఎందుకంటే మిమ్మల్ని మోసం చేసి అన్ని నేరాలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి. కనుక ఆయన శుక్రవారం కోర్టుకి వెళ్ళాల్సి వస్తుందని ఆ సజ్జలాకి ఫోన్ చేసి, ఏమండి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమైనా శవం ఉందా అని చెప్పి శవరాజకీయాలు చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ మాయలో పడి మీరు రెచ్చిపోమాకండి. అలాగే ఇదే కాకుండా మళ్ళీ ఇదివరకు గవర్నమెంట్లో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్, ఇప్పుడు మాట్లాడితే బెంగళూరు ప్యాలెస్. ఏంటండి? కనుక ప్రతి కార్యకర్త, వైసీపీ కార్యకర్త తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన మాటలు నమ్మకండి. ప్రజల్లో మళ్ళీ ఏమంటాడండి? పవన్ కళ్యాణ్ గారిని నిందిస్తూ మళ్ళీ మాటలు. గుర్తుపెట్టుకోండి, మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రజల్లో తిరిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఇదే కూటమి గవర్నమెంట్ రాగానే ఇప్పుడు కూడా ప్రజల్లో పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇప్పుడు ఏం చేయాలో గవర్నమెంట్ మీద బురద జల్లాలని శవరాజకీయాలు చేసి, మత రాజకీయాలు చేసి ప్రజల్ని రెచ్చగొట్టడానికి 100 చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? 3 మతాలని గౌరవించుకుంటూ హిందూ మతాన్ని కూడా న్యాయం చేయాలని మిగతా మతాలను కూడా గౌరవించుకుంటూ చాలా జాగ్రత్తగా ఆయన ప్రజల కోసం, ఈ మతాల కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 11 రోజులండి
దీక్ష చేస్తూ తిరుపతిలో ప్రతి వాళ్ళని కూడా గౌరవించుకుంటూ పిల్లల్ని పక్కన కూతుర్ని ఇద్దరిని పక్కన పెట్టి మనం భారతదేశంలో ఇలా ఉండాలి అని ఆల్ తరానికి కూడా నేర్పిస్తూ రాబోయే తరానికి కూడా మీరు ఎంత గౌరవంగా ఉండాలి, ప్రతి మతాన్ని కూడా గౌరవించుకోవాలని ఈ సనాతన ధర్మం కూడా వాళ్ళకి నేర్పించాలని, వీళ్ళు ఇంకో 10 మంది వీళ్ళని చూసి నేర్చుకోవాలని ఆలోచనతో ముందు చూపుతో ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశం అందరికి కూడా తెలియజేయాలని ఆయన నేర్పిస్తూ ఉంటే మీరు మీ భార్యకు కూడా చెప్పకుండా 100 నేరాలు చేసి అవతలలో ఎలాగపోయినా మీ తల్లి ఎలాగపోయినా మీకు పర్వాలేదు, మీ చెల్లి ఎలాగపోయినా మీకు పర్వాలేదు అన్న ఆలోచనలో మీరు ముందుకెళ్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అంత హీనంగా పరిపాలించిందే కాక మిగతా రాబోయే తరానికి కూడా నాశనం చేయాలని ఆలోచనతో ఒక ఉన్మాదిలాగా మీరు ప్రవర్తిస్తుంటే మీకు మేము సమాధానం చెప్పాలా? మీరు ఇంకోటి తెలుసుకోవాలి, ఈ వైసీపీ కార్యకర్తలు ఏమండి, జగన్మోహన్ రెడ్డి మాటలు వింటే మీరు నాశనం అయిపోతారు. కనుక ఆయనకి ఇంకా చూడండి, ఇప్పుడు ఏ రోజు జైల్లో ఉంటాడో ఆయనకి తెలియదు. ఎందుకండి గతంలో ఆయన మాటలు నమ్మి ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు కేసుల్లో తిరుగుతున్నారు. పేరు నాని పరిస్థితి ఏంటండి, ఈ నందిగాం సురేష్ పరిస్థితి ఏంటండి? ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాకు 10 మంది ఉన్నారు వైసీపీ నాయకులు. కనుక ఇప్పుడైనా మీరు కళ్ళు తెరుచుకోండి వైసీపీ కార్యకర్తలారా. మీకు ఒకటే చెప్తున్నా నేను, ఆయన జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మితే కనీసం వాళ్ళ కుటుంబంలో కూడా ఆయనకు గౌరవం లేదు. కనుక మిమ్మల్ని కూడా పట్టించుకోడు. ఆయన నాకు తెలిసి ఎప్పుడు జైల్లోకి వెళ్తాడో తెలియదు. ఎందుకంటే రాబోతున్న అన్ని కేసులు ఉన్నాయి, అన్ని ఉన్మాదమైన పరిపాలన ఆయన చేశాడు. కనుక నాకు తెలిసి మొన్నటి వరకు చెంచులు కూడా జైల్లో ఉన్నాడు. ఇప్పుడు తీహార్ జైల్లో పెడతారో తెలియదు, ప్రత్యేకమైన జైలు కడతారో తెలియదు. ఎందుకంటే భారతదేశంలో ఇలాంటి కేసులు ఏ వ్యక్తికి కూడా లేవు, అన్ని కేసులు ఉన్నాయి. కనుక మీరు ఆయన మాటలు నమ్మకండి, మోసపోమాకండి. ఎందుకంటే మీకు కళ్ళ ముందు చూడండి ఆయన చరిత్ర. ఆయన చిన్నప్పటి నుంచి చరిత్ర పుస్తకాల్లో వస్తున్నాయి. తల్లిని చెల్లిని కనీసం బావని గౌరవించుకోలేని స్థాయి ఆయన మనస్తత్వం. కనుక పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోండి. ప్రతి ప్రజల్లో ఆయన దేవుడు అవుతున్నాడు. ఎందుకంటే నాశనం చేసిన తిరుపతి దేవస్థానాన్ని దాన్ని శుద్ధి చేసి ప్రతి వాళ్ళని కలిపి ప్రతి వాళ్ళు కూడా అందరూ సమానమే అన్న ఆలోచనలో దీక్ష చేసి ప్రజల కోసం రాత్రి పగలు కష్టపడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చూడండి, మీరు చరిత్ర చూసుకోండి, పవన్ కళ్యాణ్ గారి చరిత్ర, జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర. డబ్బులో ఎవరు బతుకుతున్నారో, ప్రజల కోసం ఎవరు బతుకుతున్నారో 100 కోట్ల సినిమాల్లో వదిలేసి ప్రజల కోసం వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చరిత్ర చూసుకోండి. గతంలో ఎవరు కూడా మంగళగిరి ఆఫీస్ ముందు 2 రోజులకు ఒక ఎమ్మెల్యేని కూర్చోబెట్టి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా రోడ్డు మీద కూర్చొని 12 గంటలు పనిచేసే దాఖలాలు లేవు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు. ఒక చరిత్ర మారటానికి వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు. కనుక మీరు పవన్ కళ్యాణ్ గారిని నిందించడానికి ఎవరు సరిపోరు. ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి దృష్టి పర్సనల్గా చెయ్యండి. ప్రజలకి ఏమైనా పవన్ కళ్యాణ్ గారు చేయకపోతే నిలదీయండి, దానికి మీ వెనకాల మేము ఉంటాం. ఎందుకంటే మాకు కూడా పవన్ కళ్యాణ్ గారి సిద్ధశుద్ధి ఉంది ఆయన మీద, ఆయన నమ్మి మేము వచ్చాం. కనుక అలాంటి ఏమైనా ఉంటే మీరు ఎదిరించండి, సోషల్ మీడియా పెట్టండి, ధర్నాలు చేయండి. పర్సనల్ ఇష్యూకు మాత్రం వెళ్తే మరో నందిగాం సురేష్ మిగతా నాయకులు ఎందుకు మీ జగన్మోహన్ రెడ్డి లాగా అవుద్ది, దాని జోలికి వెళ్ళకండి. మీ జీవితాలను పాడు చేసుకోకండి, ప్రజల కోసం పనిచేయండి. కావాలంటే చూసుకోండి, మీ వైసీపీలో ప్రతి నాయకుడు కూడా రేపు జనసేనలో జాయిన్ అవుతున్నారు. ఎందుకని జగన్మోహన్ రెడ్డి దగ్గర వైసీపీ కార్యకర్తలే కాదు నాయకుల స్థాయిలో కూడా మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గెలిచి కూడా వెళ్ళి ఆయనతో మాట్లాడాలంటే చేతులు కట్టుకొని ఎన్నో రోజులు నెలలు అపాయింట్మెంట్ తీసుకునే పరిస్థితి పవన్ కళ్యాణ్కి అది కాదు. రోజుకి ఒక ఎమ్మెల్యే కాదు కార్యకర్త కూడా ధైర్యంగా నాలాగా మాట్లాడే సత్తా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో తీసుకొస్తున్నారు. అలాగే కూటమిలో కూడా చంద్రబాబు కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ అబ్బాయిలనే కాదు లోకేష్ గారిని కూడా రోజు పార్టీ ఆఫీసులో పనిచేసే ఆ ఆలోచన విధానంగా వాళ్ళు ముందుకెళ్తుంటే ఈయన
తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని రాజకీయం నడిపే వ్యక్తి, ఒక ఎమ్మెల్యేకి కూడా అవకాశం ఇవ్వని వ్యక్తి ఈయనే బటన్ నొక్కాలి, ఈయనే దోచుకోవాలి. ఏంటండి ఈ నాగరికత? రానున్న భవిష్యత్తుకి ఏమి నేర్పిస్తారండి? కనుక మీరు వాళ్ళ మాటలు నమ్మకండి. ఇప్పుడు కూటమిలో చక్కగా వెళ్తుంది. ప్రతి ప్రజలు కూడా మాకు వీళ్ళు ఉన్నారన్న భరోసాతో నమ్ముతున్నారు. కనుక మీరు కూడా మారి ప్రజల్లో సేవ చేయడానికి ప్రయత్నించండి. జగన్మోహన్ రెడ్డిని మాత్రం అసలు నమ్మమాకండి. ఎందుకంటే కళ్ళ ముందు కూడా అన్ని కనిపిస్తుంటే మళ్ళీ ఆయన వెనకేసుకు వచ్చే ప్రక్రియ మాత్రం చేయకండి. ఆయన భారతదేశంలో గొప్ప స్థాయిలోకి వెళ్తానని ఏ రకంగా చెప్తాడండి?